అందరూ బాగున్నారా? చెప్పాలి. అందరం బాగున్నాం అనాల. చెప్పాలి. అందరం బాగున్నాం. ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు. ఇంకెంత బాగున్నారంటే భలే భలే బాగున్నారు. ప్రియులరా, ఎండకెండి వానక తడిసి చలికి వణికి ఎట్టకేలకు వారమునకు ఒక దినము పండుగ జరిగించుకోవడానికి ఆశీర్వాదముల తోటలోనికి ఆశీర్వాదముల కొరకు మాత్రమే మనము వచ్చిన వారమై ఉన్నాము. మోషే సుఖోపవాస దినములలో 40 రోజులు కూడా మనము మోషే గారిని తలంచుకుంటూ మోషే గారి గురించి వింటూ బైబిల్ గ్రంథములో నిర్గమకాండంలో ఉన్న సంగతులను నెమరి వేసుకుంటూ దేవునిని స్తుతించగలుగుతూ ఉన్నాము. ఇది దైవజనుడు మనకు వివరించిన ఒక వివరము. ఈ సుఖోపవాసములకు మరి ఒక పేరు వరముల పండుగ. ప్రియులారా, మనకు వరాలు కావాలంటే చాలా ఇష్టం. పాటలో పాడుకుంటున్నాము. మరి వరాత్మ పిత పడండి. వరాత్మ పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. కాబట్టి వరప్రదుడు అనగా పరిశుద్ధాత్ముడు. ఎవరడ్డా మనకు వరములిచ్చేది? పరిశుద్ధాత్మ. ఏ వరం కావాలి? మనం ఏ వరం కోరుకుంటాం? ఎవరైతే వెల్లడిలోనికి వస్తారో, ఎవరైతే అందరూ ఎవరిని తలంచుకుంటారో అలాంటి వరాలు నన్ను బట్టి మరి అందరూ నా దగ్గరికే రావాలని గర్వంగా అతిశయముగా మనము వరాలు కోరుకుంటాం. అన్ని వరాల కంటే గొప్ప వరం పరిశుద్ధాత్మను కలిగి ఉండుట, ప్రార్థించుట, వాక్యము ధ్యానించుట, వాక్యము వివరించుట అన్ని వరాల కంటే గొప్ప వరములై ఉన్నవి. అంతేకాని వరముంది కదా అని సంపాదనకు మనము అలవాటు పడితే అవన్నీ కూడా సాతాను కార్యములు. గనక ప్రియులరా, మనము ఈ మోషే ఉపవాసాలు ఎందుకు చేస్తున్నాము అంటే మోషే వలె దేవుని యొక్క మహిమను మనము అద్దుకొని దిద్దుకొని ఆ మహిమతో ప్రకాశించడానికే మనము పనిపూని మోషేను తలంచుకుంటూ ఉన్నాము. ఒకానొక దినమందు ఒక లూథర్ మిషన్ అమ్మకు ఒక దర్శనం వచ్చిందట. అది మనందరికీ తెలిసిన సంగతే. ఏంటి? ఒక గజ్జెల కర్ర, 2 వైపులా గజ్జెలు ఉన్నాయట. ఆ కర్ర పరలోకం నుండి వస్తుంది, మళ్ళా పైకి వెళ్ళిపోతుంది. అలాగా సన్నిధి చేసేవారి దగ్గరకు ఆ కర్ర వస్తూ వెళుతూ ఉన్నదట. అప్పుడు అర్థం కాక ఆ దర్శనం ఏంటి అని దైవజనునికి మరి తెలియచేసి అడిగితే దైవజనులు అన్నారట, అమ్మా ఆ కర్ర ఏదో కాదు, మోషే కర్ర, ఇది వరముల కర్ర. దేవుడు మీకు వరములు ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు సన్నిధి బాగా చెయ్యండి, అప్పుడు మీకు వరములు దేవుడు ఇస్తాడు. అది ఆయన మహిమ కొరకు వాడండి అని ఈ మోషే సుఖోపవాసముల అలవాటు దైవజనులు ఆనాటి కాలంలోనే దైవజనులు శరీర రీతిగా భూలోకంలో ఉండగానే తెలియచేశారు. కాబట్టి మీరు కఠిన ఉపవాసము చెయ్యవద్దు. చాలామంది పంతానికి పట్టుదలకు ఆకులున్న చంపుకొని చెయ్యాలి అనుకుంటారు. అలాంటి వారిని చూచి దైవజనులు అన్నారట, మరి మీకు మతి చాంచల్యం వస్తుంది, మనస్సు నిలవదు, అలాగే సాతానుడు చొరవ చేసుకొని శోధిస్తాడు అని అన్నీ చెప్పి మీరు ఒక పని చెయ్యండి. దినమునకు ఒక అధ్యాయము నిర్గమకాండము చదవండి. ఉదయము కాఫీ టిఫిను
మధ్యాహ్నం భోజనం 3 అయిన తర్వాత ఏమీ తీసుకోకుండా భోజనానికి సరిపడే టైము దేవుని సన్నిధిలో 7 నుంచి 10 గంటల వరకు సన్నిధి చేయడం అలవాటు చేసుకోండి. 10 తర్వాత మీ ఇష్టం, భోజనం చేసినా టిఫిన్ తిన్నా అది మీ శరీర తత్వాన్ని బట్టి చెయ్యండి. కానీ ఆమె చేస్తుంది నేను చెయ్యాలి అన్నట్టు పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే చివరికి నక్కకేం దొరికినాయంట? వాతలే దొరికినాయంట. అలాగూ మనము చెయ్యకూడదు. కాబట్టి దేవుడు మనలను ప్రేరేపిస్తాడు, ఆత్మ నడిపిస్తారు, అప్పుడు చెయ్యాలి అని దైవజనులు బోధించారు. అయితే మోషే చూడండి, ద్వితీయోపదేశకాండము 34:7 చదువుకుంటూ ఉన్నాము. 34:7 మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. చూసారా, ఆయన గారికి, మోషే గారికి కళ్ళద్దాలు లేవంట. ఏమండి, కంటికి మసక రాలేదంట. వయసు ఎంత? 120 సంవత్సరములు. మరి ఒకటి చూస్తే సత్తువ అనగా బలము తగ్గలేదట. ఎంత వయసులో? 120 వరకు. దాని వెనక ఉన్న చిట్కా ఏంటి, రహస్యం ఏంటి అని మనము తలంచుకున్న వారమైతే, మోషే తల్లి గర్భములో ఉండగానే కత్తి బయలుదేరింది. ఎందుకు అంటే మోషేను లోకములో లేకుండా చేయాలి, మోషే భూమి మీద అడుగు పెట్టకూడదు అని సాతానుడు ప్లాన్ వేసుకొని తల్లి గర్భములో ఉన్నప్పుడే వాడు ఎన్నో ప్రయత్నములు చేసి ఆ ఫరో రాజుకు ఒక కళ రప్పించాడంట. అది దుష్ట స్వప్నము. ఏంటి అంటే చూడండి, ఒక త్రాసు కనబడుతుంది. అందులో ఒక పళ్ళెములో ఐగుప్తు జనాంగమంతా ఉన్నారట. 2వ పళ్ళెములో ఒక గొర్రెపిల్ల ఉందట. ఈ గొర్రెపిల్ల ఆ పళ్ళెములో కూర్చోగాని, చిన్న గొర్రెపిల్ల, పసి గొర్రెపిల్ల కూర్చోగాని ఈ ఐగుప్తు జనాంగమంతా తేలిపోయారంట. అది రాజుకొచ్చిన కళ. ప్రియులరా, ఆ కళ యొక్క అర్థము తెలియక కలవరపడ్డాడట. ఏంటి జరగబోయేది దేవుడు కొందరికి తెలియచేసేవారట, అర్థం తెలిసేది కాదు. అప్పుడు శకునగాండ్రను అలాగే మరి ఆ దేశంలో ఉన్న జ్ఞానులైన వారిని రాజుగారు దానియేలు కాలంలో పిలిపించి ఎలాగో కలల భావము అడిగారో అలాగే ఫరో రాజు కూడా తనకొచ్చిన కలభావాన్ని అడిగాడట. అడిగేటప్పటికే వారి జ్ఞానాన్ని బట్టి వారు చెప్పిన భావం ఏంటి అంటే, అయ్యా, రాబోయే కాలంలో లేక ఈ కాలంలో ఒక గొర్రె పిల్ల మరి ఇశ్రాయేలీలో నుండి ఉద్భవించనై ఉన్నది. ఆ గొర్రె పిల్ల కానీ భూలోకములో అడుగు పెడితే ఐగుప్తు జనానికి బలముండదు, వారు తేలిపోతారు, ఓడిపోతారు. ఇదంతా కూడా ఆ గొర్రె పిల్లలో ఉన్నాయి అని వాళ్ళు జ్ఞానులు చెప్పారట. అప్పుడు రాజుగారు భయపడి ఇశ్రాయేలీలలో ఆ గొర్రెపిల్ల ఎవరో ఇంకా పుట్టలేదు అని గ్రహించాడు, అర్థము చేసుకున్నాడు. మనసులో సాతానుడు ఒక తలంపు పుట్టించింది. ఏమని అంటే, ఇప్పుడు గొర్రెపిల్ల వయసు నేను ఉజ్జాయింపుగా వేసుకుంటే మరి 2 సంవత్సరముల లోపు ఉంటుంది, అది పసిగొర్రెపిల్ల నాకు కనబడింది అనుకొని వెంటనే ఒక ఆజ్ఞ బయలుదేరింది రాజుగారి దివాణంలో నుండి. ఏంటి ఆజ్ఞ అంటే, 2 సంవత్సరముల మగపిల్లవాడు చంపబడాలి. తల్లి చేతిలో తల్లి పాలు త్రాగుతున్నా సరే బలవంతంగా లాగి వారిని కత్తితో తల్లి ఎదురుగా చంపాలి అనేది ఒక శాసనము. ఈ శాసనము తల్లి గర్భములో నుండి భూలోకములో అడుగు పెట్టగానే వచ్చింది. కాబట్టి మోషే జీవితంలో కత్తి
వెంబడిస్తూ ఉన్నది. అయితే దేవుని ప్లాన్ మోషేతో దేవునికి ఎంతో పని ఉంది గనుక ప్రియులారా, మనము చూచినట్లయితే మనమందరము దేవుని దగ్గరకు ఏర్పాటు స్థలంలోనికి ఎందుకు వస్తున్నాము, పని కట్టుకొని వస్తున్నాము అంటే మనము చెప్పుకున్నాం. ఎందుకు వస్తున్నామట? దేవునికి పని పెట్టడానికి. అవునా? దేవునికి పని అప్పచెప్పడానికి వస్తున్నాం కదా. పని కట్టుకొని వచ్చి పని అప్పగిస్తున్నాం. ఎవరికి చెప్పండి? దేవునికి. అలాగనే మనం వచ్చాము గనక మనతో దేవునికి పనుంది అని మనము తలంచవలసిన వారము. కాబట్టి మనం ఏమన్నా పాదిరమ్మలమా దేవుని కొరకు ఏం పని చేయగలము? ఏం చేయగలము అంటే దేవునిని మనము సంతోషపెట్టగలము. అదే పని దేవునికి. అవునా? పోయిన వారంలో బిడ్డలు పాడారు, సంతోషమందరారే మన కాబట్టి సంతోష బలము ఎలా వస్తుంది మనకు? సంస్తుతి అనగా స్తుతులు చేయటం ద్వారా దేవుడు మనకిచ్చే బలమేంటి అంటే సంతోష బలము. లోకములో అనేకులు సమాధానము లేక, సంతోషము లేక, అప్పుల పాలై, చిక్కులో ఉండి, నానా రకముల కొత్త కొత్త వ్యాధులతో బాధపడుతూ ఏమండి దిక్కు తోచని వారై ఉన్నారు. కానీ దేవుడు మనకు ఏ బలం ఇస్తున్నారు? సంతోష బలము. ఏం తింటే వస్తుంది? ఏం తాగితే వస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తే. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఇర్మియా 7:16. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, నీవు ఈ తరము కొరకు ప్రార్థన చెయ్యకము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుము, మొర్రనైనను ప్రార్థననైనను చేయకము, నన్ను బతిమాలు కొనుకుము, నేను నీ మాట వినను. దేవుని యొక్క రోషము పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతూ ఉన్నది. కానీ దేవుడు అంత ఖచ్చితముగా ఎందుకు మాట్లాడారు అంటే ఆయన సంతోషపెట్టే స్థితి కలిగిన మానవులు ఎవరూ లేరు. అక్కడ దేవుణ్ణి బాధ పెట్టేవారు, దేవుని మరి సణిగేవారే కనబడుతూ ఉన్నారు. కానీ మోషే అయితే ఒక ప్రార్థన చేశాడు. మనము చెప్పుకున్నాం పోయిన వారం ఏమని? దేవా, వారి పాపములు క్షమించు, వారి పాపములు మన్నించు, లేదా జీవ గ్రంథములో నుండి నా పేరు కొట్టివేయమన్నారు. ఎంతటి గొప్ప సమర్పణ! నేనేమైపోయినా పర్వాలేదు. ఒకానొక దినమందు యెహోవా దేవుడు అన్నారు కదా, మోషే నువ్వు తప్పుకో, ఈ జనాంగాన్ని ఒక్క క్షణములో కాల్చివేస్తాను, నిన్ను నీ జనాంగాన్ని ఎక్కువ చేస్తాను అన్నప్పుడు మోషే ఒప్పుకున్నాడా? చెప్పాలమ్మా, ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే 13-17 అదే ఇర్మియా గ్రంథము 13-17. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. కాబట్టి ప్రియులరా, దేవదేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే మీ గర్వమును బట్టి నేను చాటుగా ఏడుస్తున్నాను. ఎవరట చెప్పాలి? తలకాయలు ఉంచుకున్నారు పెళ్లి కూతురులాగా. ఎవరు ఏడుస్తున్నారు? దేవుడు. ఎవరిని బట్టి ఏడుస్తున్నారు? గర్విష్ఠులను బట్టి.
మీ గర్వమును బట్టి నేను చాటుగా ఏడుస్తున్నాను. బిడ్డలు మాట వినకపోతే తల్లి చాటుగా ఏడుస్తుందా, ఎదురుగుండా ఏడుస్తుందా? చెప్పాలి. చాటుగా ఏడుస్తుంది. ఎట్లా మార్చాలి ఈ బిడ్డలని, ఏం చెయ్యాలి ఈ బిడ్డలని ఏమీ చేయలేక చాటుగా ఏడ్చినట్లే మన పరమ తండ్రి కూడా చాటుగా ఏడుస్తాడట. ఇర్మియా గారు మన కొరకు వ్రాయించిన వారై ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేసిన వారై ఉన్నారు. మనలను మనము పరీక్షించుకుందాం. ఏమని? హృదయం అనెడు తలుపు నొద్ద యేసునాథుండు అనే పాటలో ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని పడనమా చరణం. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నాతో దిండు దయచే వినుచుచున్న దేవుడు మిమ్ములను, నాతో దిండు దయచే వినుచుచున్న దేవుడు మిమ్ములను. కాబట్టి ప్రియులారా, ఎంతసేపు నిలబెట్టి ఏడ్పిస్తారా ఆయన్ని? ఒకసారి మనలను మనము పరీక్ష చేసుకుంటే మనము దేవునిని నవ్విస్తున్నామా, ఏడిపిస్తున్నామా? బాధలో ఉండి కష్టాల్లో ఉండి మనము స్తుతి చేస్తే యేసయ్యను నవ్వించినట్టు లెక్కంట, సాతానుగాన్ని ఏడిపించినట్టు లెక్క. ఏమండి? కాబట్టి మనము యేసయ్యను నవ్విద్దామా, ఏడిపిద్దామా? మనం అందరము కూడా కాకానీ తోటకు ఎందుకు వచ్చామంటే యేసయ్యను నవ్వించడానికి, సంతోషపెట్టడానికి. శ్రమ ఉంటే ఉందిలే, కష్టాలుంటే ఉన్నాయిలే, అప్పులుంటే ఉన్నాయిలే, దేవుడు ఉన్నాడుగా, ఆయన అన్నాడుగా, నేనున్నానుగా అన్నాడు. కాబట్టి ఆయన నాతో ఉంటారు, మాతో ఉంటారు, ఇవి మమ్మల్ని ఏమీ చేయవు అని మనము సంతోషంతో దేవునిని స్తుతించవలసిన వారమై ఉన్నాము. మోషేతో దేవునికి పనుంది గనుక కత్తికి బలి కాకుండా ఎక్కడ నుండి కత్తి బయలుదేరిందో అక్కడే 40 ఏళ్ళు ప్రియులరా రాజకుమారునిగా తాను పెరిగాడు. రాజబిడ్డగా, రాజకుమార్తెకు కుమారునిగా తాను పెరిగాడు అని మనము చదువుకుంటూ ఉన్నాము వాక్యములో. ఎంతకాలం? 40 ఏళ్ళు ప్రియులరా. ఈ దిన వాక్య భాగము మోషే 120 సంవత్సరములు జీవించడానికి కారకులు ఎవరెవరు? మొదటిది దేవుని ఏర్పాటు లేక దేవుని చిత్తము. కాబట్టి మనము కూడా ఇంతవరకు ఎన్నో గండముల నుండి, అపాయముల నుండి తప్పించబడ్డాము, బ్రతికించబడి ఉన్నాము, దేవుని సన్నిధికి వచ్చాము. అంటే మనము బ్రతకడానికి కారణం ఏంటి అంటే, ఒకటి దేవుని చిత్తము, రెండవది చూసినట్లయితే తల్లి గర్భము, 2 నిర్గమ మొదటి 2 వచనములు చదువుకుంటే, లేవి వంశస్థులకుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. చాలమ్మా. కాబట్టి మోషేను కన్నప్పుడు ఆ బిడ్డను ఒడిలో పెట్టుకొని చూచినప్పుడట బిడ్డ ఎలా ఉన్నాడట చెప్పాలి. ఎలా ఉన్నాడు? సుందరుడై ఉన్నాడు. చీముడు ముక్కోడైతే చూసేది కాదేమో, ఏడుపు ముఖమోడైతే చూసేది కాదేమో. ఏమండి? మరి తల్లెట బిడ్డలను కళ్ళారా చూడకూడదట అంటారు పెద్దలు. అమ్మ అలా చూడబాక, ఆడికి నీ దిష్టి తగులుద్ది అని అనేవారు. ప్రియులరా, అలాగూ ఆ తల్లి చూడగా దేవుడు ఆ బిడ్డలో నుండి ఏమి చూపించారట? సౌందర్యము. ఎలాంటి వాడు మోషే అంటే పౌలు గారు అంటున్నారు కదా, ఏమని? మోషే గారు దివ్య సుందరుడు.
చెప్పండి, మోషే గారు. అందరూ చెప్పాలా? మోషే గారు దివ్య సుందరుడు, అంటే పరలోకానికే ముద్దొచ్చే అందగాడు. కాబట్టి ప్రియులరా, రెండవది చూస్తే మోషే అంతకాలము జీవించడానికి కారణం తల్లి గర్భము. ప్రియులరా, మనము కూడా తల్లి గర్భములో పిండముగా రూపించబడకముందే నిన్ను ఎరిగి ఉన్నాను, రూపించబడిన వెంటనే నా కొరకు నిన్ను ప్రత్యేకించుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను అని ఇర్మియా గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ వాక్కులను మనకు తెలియచేసిన వారై ఉన్నారు. అలాగున అహరోను పుట్టినప్పుడు బహుశా ఈ అందము తల్లికి తెలియలేదేమో, అలాగే మిరియాము పుట్టినప్పుడు ఆమె అందగత్తెగా కనబడలేదేమో. కానీ ఇప్పుడు మోషేను ఒడిలో పెట్టుకొని చూద్దామమ్మా. యెషయా గ్రంథము 38:17, యెషయా గ్రంథము 38:16-17. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. కాబట్టి ఆ తల్లి ఆ ప్రాంతంలో రాజాజ్ఞ బయలుదేరగానే ఆమె మిక్కటమైన ఆయాసము అనుభవించినదై ఉన్నది. ఇంత అందగాడైన నా కుమారుని కూడా కత్తికి బలి ఇవ్వాలా? దేవా కనికరించు అని తల్లి గర్భములో నుండే బిడ్డ కొరకు మిక్కుటమైన ఆయాసము కలిగి ప్రార్థించి ఉన్నది. 62:7 యెషయా గ్రంథం తీసిపెట్టమ్మా. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆ, ఆయన యెరూషలేమును విశ్రమించకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా ఆ లోకమంతటా దానికి వానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆ, ఆయనను విశ్రమింపనీయకుడి. కాబట్టి మీరు ఊరికే ఉండొద్దు, దేవునిని కూడా ఊరికనే ఉంచొద్దు. మరి ఒక్కడ చూస్తే యెషయా గ్రంథము 61:7 చదువుకుందాం. 61. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. కాబట్టి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఒకవేళ నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు. కాబట్టి సంతోషము. ప్రియులారా, మనము తోటకొస్తున్నామంటే చూడండి, అనేక మంది మనలను నిందిస్తూ ఉంటారు, నిందించే ఉంటారు, అలాగే ఎగతాళి చేసే ఉంటారు. కానీ మన దేవుడు మనకు చెప్పిన మాటను బట్టి నిందించిన నిందకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతనిస్తాడు. కాబట్టి రెట్టింపు ఘనత కొరకే నిందలు వస్తాయి అని, ఒక నిందకు 100 బహుమానములు అని దైవజనులు ఒక్క మాటలోనే మనకు తెలియచేసిన వారై ఉన్నారు. మరి ఎక్కడ చూద్దాం, ఇర్మియా గ్రంథము 11:14. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము. కాబట్టి మరి ఇప్పుడు దేవునికి ఎవరు కావాలంటే ప్రార్థన చేసేవారు కావాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? మోషే చేసినట్టు ప్రార్థన చేసేవారు కావాలని దేవుడు కోరుకొని తల్లి గర్భములో కత్తి బయలుదేరిన మోషే వెనక దేవుడుండి తల్లికి ధైర్యాన్నిచ్చి పసిపిల్లవాడు ఇంటిలో ఉన్నాడు అన్న ఆచూకీ తెలియకుండా 3 మాసములు ఆ బిడ్డను పెంచినట్లుగా చూస్తున్నాం. యెషయా 49:1. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నీవు గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలు. తల్లి, అందరూ చెప్పండి అమ్మా, మళ్ళీ చదవమ్మా. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ప్రియులారా, మనం ఎప్పటోళ్ళం చెప్పాలి? నిన్న మొన్నటోళమా?
చెప్పడం లేదు, మీరు నోరిప్పపోతే లాభం లేదు. ఆమెనంటారు, ఆపేస్తాను. ఎప్పటోళ్ళు మనం తల్లి గర్భంలో నుండి భూలోకానికి వచ్చి తల్లి ఒడిలో, చెప్పాలా, ఎక్కడ కూర్చున్నాము? తల్లి ఒడిలో కూర్చున్నప్పుడే దేవుడు మనలను, చదువుమా, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము నా నామము జ్ఞాపకము చేసుకొనెను. కాబట్టి ఇప్పటి వరకు మనం ఎలాగున్నామంటే ఆయన నామాన్ని ధరించి, ఆయన నామాన్ని భరించి, ధరించడం వేరు, భరించడం వేరు. ధరించడం చాలా సులువే, భరించడం మాత్రం చాలా కష్టం. చిన్నపిల్లలు అంటారు, అమ్మా నాకు చీర కట్టవా అంటారు. వాళ్ళకి ఇష్టం, సరే నేను ముద్దుకి కడతాం. కాసేపు అయ్యాక ఏమంటాం? ఇప్పే 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 అంటాం. ధరించడం వారికి ఇష్టమే, కానీ వారు ఏం చేయలేకపోయారు? భరించలేకపోయారు. కానీ మోషే తల్లి గర్భములో బిడ్డను కాపాడిందే కాకుండా, చూడండి, మోషేకు మిర్యామునకు సుమారుగా 12 సంవత్సరాల తేడా అంట. మరి చరిత్రకారులు అలాగే కొందరు యాజకులైన వారు చెప్తూ ఉండగా విన్నాము. ప్రియులారా, అలా చూసినప్పుడు మిర్యాము పుట్టినప్పుడు ఏమీ జరగలేదు. అలాగే అహరోను గారు మోషే కంటే 3 సంవత్సరాల పెద్దవాడు. అలాగూ అహరోను గారు పుట్టినప్పుడు ఏమీ జరగలేదు. కానీ ఎవరు పుట్టినప్పుడు కత్తొచ్చింది? మోషే గారు పుట్టినప్పుడు. కాబట్టి రెండవది చూస్తే తల్లి గర్భమును బట్టి మోషే 120 సంవత్సరములు బ్రతికించబడ్డారు. మూడవది చెప్పుకొని మిగతాది వచ్చే వారం చెప్పుకుందామండి. మూడవది చూసినట్లయితే మంత్రసానులు నిర్గమకాండము 1వ అధ్యాయము 15 నుంచి 19 వరకు. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయాను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడి అని వారితో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ మోషే ఒకవేళ 3 నెలలు తల్లి ఒడిలో దాగుకున్నప్పటికీ సాతానుడు కన్ను వేశాడు గనక మోషేను బ్రతకకుండా చెయ్యాలని ఇప్పుడు రాజుగారిలో దూరి చాలామంది ప్రార్థనలు చేస్తారు. యేసయ్యా, మా బాబాయ్ గారు మహాసభలు చేస్తున్నారు, పెద్దల దగ్గరికి పర్మిషన్ దగ్గరికి వెళ్తారు, కరెంటు పర్మిషను, అన్ని పర్మిషన్లు కావాలయ్యా, పందిరి పర్మిషన్ కావాలయ్యా. ఒక అమ్మ, వరమ్మ, ఆమె పేరు వృద్ధురాలు, ఆమె మహాసభల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేసేది తెలుసా? మా బాబాయ్ గారు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసయ్యా నువ్వు ఆ గొప్పోళ్ళ మనసులో దూరి పని చెయ్యయ్యా, జ్వరపడయ్యా, వాళ్ళలోకి జ్వరపడయ్యా, మా బాబాయ్ గారు వెళ్ళగానే వారికి దయ పుట్టించయ్యా, అడక్కముందే పర్మిషన్ కావాలయ్యా, అలా చేసేదండి అని ఒక పాటలో ఉంది. ప్రసవ వేదన వరకు, ఈ 4వ వారం వరకు దేవుడు మనలను సజీవులుగా కాపాడి మోషేను 120 సంవత్సరములు మరి దేవుడు తన చిత్తాన్ని బట్టి ఎంతోమంది ద్వారా మరి ఆయుష్కాలం ఇచ్చి ఆయన కొరకు వాడుకొని కడకు ఆయన మహిమతో కప్పి వాడుకున్నారు. అలాగే మనలను కూడా రాకడాయుష్తో వర్ధిల్ల చేసి ఆయన సేవలో
ఆయనను సంతోషపెట్టి బిడ్డలుగా వాడుకొనును గాక. ఆమేన్.